జై శ్రీకృష్ణ. ఒక అక్క పాయింట్ పొడుగ్గా ఉందమ్మా, నా పాయింట్స్ అన్నీ పొడుగ్గా ఉన్నాయి, దాన్ని నేనే ఇంట్లోనే ఎలా సరి చేసుకోవాలి అని అడిగారు. మీది ఏదైనా మంచిగా ఉన్న పాయింట్ చూసుకోండి, ఫస్ట్ కరెక్ట్గా ఉన్న పాయింట్ చూసుకొని ఫస్ట్ ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. అది ఎక్కడైతే మార్కింగ్ ఉందో, ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడే ఉందనుకోండి, ఇట్లా వేలు పెట్టి చూసుకోండి ఎన్ని వేలతోని మనకి కరెక్టే వస్తుంది. 2 వేలు ఉన్నట్టయితే కనుక 2 వేల మందమే మనకి చిన్నగా ఉందనుకోండి, దీన్ని డైరెక్ట్గా ఇట్లా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒక పిన్ను పెట్టేసుకోండి. మనం శారీస్కి పిన్ను పెట్టుకుంటాం కదా, ఆ పిన్ను పెట్టేసుకోండి. నేనైతే ఇట్లాంటి గుండు సూదులు తీసుకొచ్చుకున్నాను. ఒకవేళ ఇవి ఉంటే ఇవి పెట్టుకోండి. ఇవి ఉండవు ఇంట్లో అనుకుంటే కనుక మీరు శారీ పిన్ను పెట్టుకుంటాం కదా, ఆ పిన్నులు పెట్టేసేయండి. ఆ గుత్తి మొత్తం తీసుకొని ఫస్ట్ ఇంకా ఇట్లా మొత్తం అంతా ఫోల్డ్ చేసి అలానే పిన్ను పెట్టేసుకొని ఇంకా ఉల్టా వైపు మీరు సిలై కుట్టు వేసుకోవాలన్నమాట. మనము వీపుకు పట్టి పెట్టుకుంటే ఎట్లా కుడతామో అలా ఇలా చిన్న చిన్నగా వేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఒకవేళ పెద్దగా ఉంది, మరీ ఎక్కువ లెంత్ ఉంది అని అనుకుంటే ఇట్లా చూడండి, ఇంకా 5 వేలు మొత్తము అంత వెడల్పు ఉంది అనుకుంటే కనుక మనం ఫస్ట్ ఇది చూడండి, ఈ పట్టి మీద ఎంతైతే ఉంది 2 వేల వెడల్పే ఉంది కదా, ఫస్ట్ ఈ 2 వేల వెడల్పు తీసుకోండి, ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇంకొక 2 వేలు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది మంచిగా కట్ చేసుకోండి. ఇప్పుడు పిన్ ఎక్కడ పెట్టాలి అంటే, మనం కాంటా ఉంటుంది కదా, కాంటలు పిన్స్, శారీ పిన్స్ ఫస్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. మనకి ఎక్కడైతే కావాలి, లాస్ట్ క్లాత్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, మనము ఇక్కడ ఆ పిన్నులు అనేవి పెట్టుకుంటే మీకు జరగకుండా ఉంటుంది. ఇట్లా సమానంగా అనుకొని ఇక్కడ పిన్స్ పెట్టేసుకోండి. ఇట్లా ఇది మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా ఇస్తే నేను మీకు క్లారిటీగా కుట్టి కూడా చూపిస్తాను. ఇట్లా పిన్స్ పెట్టేసుకోండి. ఇట్లా అయితే మనకి జరగదనమాట. ఇంకా ఈ కార్నర్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అయింది, మనం డబల్ ఫోల్డ్ చేయాలన్నమాట. మనకి 2 వేల వెడల్పుతో రావాలి కాబట్టి ఇప్పుడు పిన్స్ తీసేసుకున్నాం కదా, ఇట్లా ఒక ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ లెంత్తోని ఇంకొక ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ మీరు అవే పిన్స్ పెట్టుకోండి. ఫస్ట్ మొత్తం ఇట్లా రౌండ్గా మొత్తం పిన్స్ పెట్టేసుకొని తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి ఈ కార్నర్కి వచ్చేసరికి సన్నగా ఉంటుంది. ఇటు ఎట్లా పైకి వస్తామో అక్కడ మనకి కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది క్లాత్. ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే ఇలా ఒక చూన్ పెట్టేసుకోండి అంతే, కింది వైపున. అది మనకు తర్వాత కుట్టిన తర్వాత మంచిగానే ఉంటుంది, మరి అంత ఎక్కువ ఏమి ఉండదు కానీ. ఓకేనా? ఇట్లా పెట్టేసి మొత్తం అన్ని పిన్స్ పెట్టేసుకొని ఇంకా మనం పంపకం ఎట్లా వేస్తామో అట్లా చిన్నగా పంపకం వేసుకుంటే మీకు బయటకు ఇచ్చే అవసరం లేదు. ఓకేనా?